నమస్తే, నేను రఫీ. మంచి నటనకు అద్భుతమైన డైలాగ్ డెలివరీ యాడ్ అయితే స్క్రీన్ మీద ఆ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి. అలాగే తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా డైలాగ్ కింగ్ అని ముద్దుగా పిలుచుకునే నటుడు. తెలుగు, తమిళ, కన్నడ ఈ 3 ఇండస్ట్రీల్లో తన డైలాగ్స్తో, నటనతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న వ్యక్తి సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. 50 ఏళ్ళు తన సినీ ప్రస్థానాలతో పూర్తి చేసుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. సుదీర్ఘమైన ప్రయాణం చాలా రేర్ ఉంటుంది. సో ఎలా అనిపించిందండి 50 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం? అంటే అలసిపోలేదా అంటే ఏం చెప్తారు? ఇంకా కూడా మీరు యాక్టివ్గానే ఉన్నారు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బికమింగ్ యంగర్ లాగా సినిమానే ప్రపంచం, సినిమా ప్రపంచంలోనే పుట్టాను. సో స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం ఇవన్నీ అమ్మ ఇచ్చింది, అనుగ్రహం ఆ కళామ తల్లిది, ముక్కోటి దేవతలది, అభిమానం మీ అందరిది. సో అలా మొదలైన ఈ సినీ ప్రస్థానం 50 ఏళ్ళు అంటే నాకే అబ్బా అనిపిస్తోంది. 1975 జనవరి 9th, అంటే షూటింగ్ 74లో చేసాం. 75 జనవరి 9th దేవుడు చేసిన పెళ్ళి, నా ఫస్ట్ ఫిలిం. నా అదృష్టం, చాలా మంచి వేషం. నా కళ్ళు పెద్దవి, అందుకని ఫస్ట్ సినిమానే గుడ్డి క్యారెక్టర్. సో బ్లైండ్ రోలు. సో యాక్టర్గా కూడా కొంచెం ఛాలెంజింగే, ఒక బ్లైండ్ రోలు, ఫస్ట్ సినిమా. ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడక్కడ తప్పులు చేశాను, చిన్న చిన్నవి. అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, వెరీ బిగ్ బ్యానర్, శ్రీలక్ష్మి ప్రొడక్షన్స్. అలాగే తాతినేని రామారావు గారు గ్రేట్ డైరెక్టర్, ఆయన డైరెక్షన్. అండ్ నా ఫస్ట్ సినిమాకే మా అన్నయ్య అనమాట సోహన్ బాబు గారు అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్ ఊర్వశి గ్రహీత, అవార్డు గ్రహీత శారద గారు. అండ్ వండర్ఫుల్ కాస్టింగ్. అందులో నాది చాలా ఇంపార్టెంట్ రోలు. సో సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యేది. ఆ రోజుల్లో 100 days ఆడి 100 days ఆ రోజులు 100 days. ఆ సినిమాకి నేను ఫస్ట్ సినిమాకే షీల్డ్ తీసుకున్నాను, సూపర్ 100 days షీల్డ్. అండ్ ఏదో అలా వచ్చి వెళ్ళే క్యారెక్టర్ కూడా కాదు, ఇట్స్ ఎ మెయిన్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో అదే మీకు బూస్టప్ ఇచ్చినట్టుంది, ఎనర్జీ ఇప్పటికి కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది. అక్కడ మొదలై ఈ రోజు రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండి. మీరు మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని. అలాగే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అంటే ఈ ఫెస్టివల్ అనేది చాలా ఎంతో సంతోషంగా కుటుంబంతో బాగా జరుపుకుంటారు. మీకేమన్నా మంచి మంచి గుర్తులు ఉన్నాయా దీంట్లో? ఎస్ అండి. అంటే బేసిక్గా మనకి పెద్ద పండుగ. అలాగే మేమంతా మద్రాసులో పుట్టి పెరిగాం. సో దానివల్ల పొంగల్ అన్నది అక్కడ చాలా హడావిడి అనమాట, పొంగల్. సో ఆ 3 రోజులు ఎంతో హడావిడే, 13, 14, 15 లేదా 12, 13, 14 లేదా 16 వరకు. ముఖ్యంగా అన్ని రోజులు సంక్రాంతికి విపరీతంగా. నేను బేసిక్గా ఏంటంటే అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందే, మ్యాక్సిమం ఏదైనా సరే ఓ చిన్న ఫంక్షన్ అయినా ఇంట్లో ద హోల్ గెట్ టుగెదర్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో కుటుంబమే అన్న ఫీల్తో అమ్మ చిన్నప్పటి నుంచి మాకు బాగా. బట్ టేక్ ఆఫ్ టైంలో కొంచెం కష్టాల్లో పెరిగాం కాబట్టి బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం కాదు. కానీ రాను ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ అందరం ఫెస్టివల్ అంటే కలవాల్సిందే. సో నాకు ఇంకోటి ఏంటంటే మద్రాసులో ఈ గాలిపటాలు, అంటే సంక్రాంతి అంటే గాలిపటాలు. సంక్రాంతికి నా ఫ్రెండ్ రామ్జీ అని ఉండేవాడు. మా ఇంటికి మేము తేనాపేటలో ఉండేవాళ్ళం, 3వ హౌస్ అనమాట. ఇలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తూ 3వ అంతస్తునిచ్చి మేము కిందకి పడిపోయాం. అయ్యో, ఆ గాలిపటంతోనే డీల్ అంటారు, దాంతోపాటు వెళ్ళిపోయాం. చిన్న పిట్ట కూడా. అయ్యో. సో ఆ డీల్లో ఇద్దరం తెలియకుండా ఒకరినొకరు పట్టుకుని విత్ ది రోప్ ఆఫ్ ది గాలిపటం ఇద్దరు కిందకు వచ్చాం. మా అదృష్టం, వాళ్ళు కింద ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఒక పక్క ఇటుకలు ఉన్నాయి, ఒక పక్క ఏమో ఇసుక ఉంది. వచ్చి కరెక్ట్గా ఇసుకలో పడ్డాం. కానీ ఇప్పటికీ నాకు హైట్స్ అంటే భయమే, కొంచెం భయం, ఆ ఫోబియా ఏదో ఉంది. అలాగే ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు చాలా హైట్లో ఫైట్స్ చేయాలి. తమిళ సినిమా ఒకటి చేశాను, తయ్యల్ కారణ్ అని. ఆ సినిమాకైతే కంటైనర్స్ మీద ఫైట్, నేను పార్థిబన్ గారు, హీరో పార్థిబన్ గారు. ఆ పైన ఎక్కంగానే నాకు మళ్ళీ అవన్నీ అనమాట బేసిక్గా గుర్తొస్తాయి కదా. సో అలాగే అంటే అక్కడ నుంచి పడినా మీరు 3 stories. అదే. సో ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పటికీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఎనీహౌ
ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక మంచి నటుడిగా రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు, టు బీ ఫ్రాంక్. ఎలా అనిపించిందండి ఇన్ని సంవత్సరాల కాలంలో ఇలా కొనసాగటం మీ ప్రయాణం? ఒక కళాకారుడిగా పుట్టడం వల్ల దొరికిన అదృష్టం అది. ఎందుకంటే ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతో మేధావులు ఉన్నారు, ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. కానీ సినిమాకున్న ఆ క్రేజ్ అది. దానికి మూల కారణాలు మళ్ళీ అమ్మా నాన్న. అమ్మ యాక్ట్రెస్, అమ్మ తెలుగు సినిమాలు, కన్నడ సినిమాలు, తమిళ సినిమాలు చేశారు. అలాగే నాన్న ఒక మంచి రంగస్థల నటుడు, అమ్మ కూడా రంగస్థల నటి. షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు అమ్మగారికి నమస్కరించి వెళ్తారని విన్నాను. అవునవును, అది బేసిక్ ఏంటంటే అమ్మా నాన్న ఫోటో మేకప్ రూమ్లో వాళ్ళిద్దరికి నమస్కారం పెట్టుకుని చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళడం అలవాటు. వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ మేకప్ వేసుకోవడం. అలాగే నాకు ఆత్మగురు అనమాట శివాజీ గణేశ్వర్ గారు, నడిగర తిలకం, తమిళ్ థెస్పియన్. సో ఆయన ఫోటో కూడా ఉంటుంది. సో అలాగా అమ్మా నాన్నతో మొదలైంది. అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత టోటల్గా సినిమాలు మానేసి మా మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. సో నాన్న వాజ్ ఎ స్ట్రగ్లింగ్ యాక్టర్, బట్ హీ వాజ్ అ వెరీ గుడ్ యాక్టర్. మంచి ఇప్పుడు మా వాయిస్ అంతా అయిందే, నాకు కానీ, తమ్ముడు రవికి కానీ, అయ్యప్పకి కానీ, మా అందరికీ నాన్నగారి గొంతే. మీరు బాల నటుడుగా బాపు గారి మూవీస్లో చేయటం అంటే అప్పట్లోనే అసలు బాపు గారు అంటేనే అదొక ఇది ఉంటుంది. సో ఆయనతో పాటు చేయటం అంటే ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? బేసిక్గా ఏమైందంటే దేవుడు చేసిన పెళ్ళి అయిపోయింది. నాకేంటంటే 1972, 1973, 1974, 75 ఈ 4 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఇయర్స్. అన్ని 50 ఏళ్ల ప్రస్థానం లాంటిదే. 72లో నా రంగస్థల ప్రవేశం. నేను దుర్యోధనుడిగా రాజుబాబు గారి బర్త్డేకి మద్రాసు వాణిమహల్లో అక్టోబర్ 20 నేను ఫస్ట్ పెర్ఫార్మెన్స్. నా అదృష్టం ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించారు. ఫుల్ తెలుగు ఇండస్ట్రీ ఉండింది. రాజుబాబు గారి బర్త్డే చాలా బ్రహ్మాండంగా చేసేవారు. 3 రోజుల పండగ, పెద్ద నాటక పోటీలు ఉండేవి, అన్నీ ఉండేవి అనమాట. సో నా అదృష్టం అప్పుడు నేను మైసభ చేయడం. ఆ మైసభని చూసిన వాళ్ళు చాలామంది సినిమాల్లో కూడా నన్ను అనుకోవడం. అలాగే వచ్చింది దేవుడు చేసిన పెళ్ళి. అలాగే సంసారం అనే సినిమా, దానికి ఫస్ట్ వాయిస్ ఇచ్చాను డబ్బింగ్ ఆర్టిస్ట్గా, గాత్రదానం చేశాను శేఖర్ అనే కుర్రాడికి. అది ఐ థింక్ 73-74లో ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమానే డబ్బింగ్. సో ఫస్ట్ డే వాజ్ సక్సెస్ఫుల్, సూపర్ హిట్. అది కూడా 100 days సినిమా. తాతినేని ప్రకాష్ రావు గారు గ్రేట్ డైరెక్టరు, జమున గారు ఒక బ్రహ్మాండమైన రోల్, అలాగే మన జయసుధ గారు. సో ఐ థింక్ రోజారామణి గారు కూడా ఉన్నట్టున్నారు ఆ సినిమాలో. సో సంసారం ఫస్ట్ డబ్బింగ్ అది అయిపోయింది. సో అదైన తర్వాత దేవుడు చేసిన పెళ్ళి సినిమా, ఇది 100 days. వెంటనే జేబు దొంగ, మనిషి రోడ్డున పడ్డాడు, కాలాంతకులు, పెద్దన్నయ్య, ఇలాంటివన్నీ యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నా. ఆ టైంలో బాపు గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. బాపు గారు నాన్న అయితే, అంటే నేను చిన్నపిల్లని కాబట్టి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియదు. సో 14-15 years టైం. బట్ బాపు గారు ఎక్స్ట్రాడినరీ డైరెక్టరు, చాలా డిఫరెంట్గా సినిమాలు తీస్తారు. ఒక 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 దృశ్యకావ్యం చూడొచ్చు అని అమ్మా నాన్న రే చాలా మెయిన్ రోల్ అట, ఓకే అయితే ఇంకా అంతకంటే అదృష్టం లేదు అని. అగ్ని అనే డైలాగ్ ఉంది కదా, అగ్ని అది ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ డైలాగ్ అండి. ఇప్పుడు సాయి కుమార్ అనగానే వెంటనే ఎవరికైనా కూడా వెంటనే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ఎస్ అది బేసిక్గా ఏంటంటే పోలీస్ స్టోరీ హీరో ఏం కాదు, ఫైనల్గా అది అటు తిరిగి ఇటు తిరిగి అదే నేను ఫీల్ అవుతాను. మనం యాక్చువల్గా కొన్ని మనం ట్రై చేసినా రావు ఇండస్ట్రీలో, మనం ఎక్స్పెక్ట్ చేయని వస్తుంటాయి. అలాగే పోలీస్ స్టోరీ ఫైనల్గా నేనే హీరో అవ్వడం. యాక్చువల్గా ఈరోజు సినిమాలో కూడా సంక్రాంతికి వస్తున్న కూడా అగ్ని కనిపిస్తాడు. నాకు ఎన్సీసీ ట్రైనింగ్ ఉండడం వల్ల పోలీస్ హెయిర్ కట్టు, మీసం కూడా అప్పుడు లేదు, మీసం అతికించాను, ఆ యూనిఫాము, అప్పటికే కొన్ని పోలీస్ క్యారెక్టర్లు చేస్తున్నాను. సో అన్నీ చేసి మాస్టర్ గారు చెప్పాడు ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా చెప్తే ఆ క్యారెక్టర్ ఓకే, ఆ పంచ్ ఎక్కడొచ్చిందంటే తెలియకుండా నా వాయిస్కున్న ఆ దమ్ము, క్యారెక్టర్లో ఉన్న ఆ పవరు, P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. మీరు అంటున్న దాని ప్రకారం యు ఆర్ హార్డ్ వర్కర్ అండి. హార్డ్ వర్కర్కి ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి చాలా రేర్ ఉంటుంది.
సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అలాగే అంటే మీ భార్య గారి గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఫ్రీ టైం ఉంటే ఎక్కడికి వెళ్ళండి. ఐఎమ్ నాట్ ఏ పార్టీ మ్యాన్, ఐ డోంట్ గో ఎనీవేర్, ఓన్లీ ఫ్యామిలీ. మాక్సిమం ఎంత ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అక్కడ ప్లస్ అయింది మీకు బాగా. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మాక్సిమం ఫ్యామిలీ. సంక్రాంతి ఆ టైంలో ఏం చేస్తారు? అదే మాక్సిమం ఫ్యామిలీతోనే. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏం స్టార్ట్ చేసామంటే ప్రతి న్యూ ఇయర్కి నేను, సురేఖ, ఆది, అరుణ, అయానా, అంటే అరుణ ఆది వైఫ్, అయానా ఆది కూతురు, నా అల్లుడు కృష్ణ పల్గున, పాప డాక్టర్ జ్యోతిర్మయి, వాళ్ళ పిల్లలు ఆద్యశ్రీ అండ్ ఇవాన్, ఎవ్రీ న్యూ ఇయర్ ఒక ఫారెన్ డెస్టినేషన్ పెట్టుకుని ఒక 4 days వెళ్ళడం మొదలెట్టాం. సో అబుదాబి అయింది, ఇప్పుడు మొన్న పుకెట్ వెళ్ళి వచ్చాం ఈ సంవత్సరానికి. సో అదొక 4 days ఓన్లీ విత్ ద ఫ్యామిలీ. ఇప్పుడు సంక్రాంతి అగైన్ విత్ ద ఫ్యామిలీ. సో ఇలాగా ఏదో ఎలా చేసుకుంటారండి సంక్రాంతి? యాక్చువల్గా ఏంటంటే అందరూ ఒక చోట చేరుతాం, ఇంకా ఆ వేడుకలు, అల్లర్లు అన్నీ ఉంటాయి. దీపావళి అయితే మరీ దీపావళి నాకు చిన్నప్పుడు పక్కింట్లో టపాకాయలు కాలుస్తూ ఉంటే మనం ఎప్పుడైనా ఇలా కాలుస్తామా అన్న రోజుల నుంచి మొదలయ్యి ఈరోజు మన ఇంటి ముందు 10,000 వాలాలు, 1000 షార్ట్స్ ఇవన్నీ పెడుతున్నప్పుడు మినిమం ఒక 50 మంది నుంచి 100 మంది చేరతాం దీపావళికి అంతా. మొత్తం ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఆల్సో వెల్కమ్. మామూలు ఫెస్టివల్స్ మన ఫ్యామిలీ వరకు మేము 25 మంది ఉన్నాం. ఆ 25 మంది ఇక్కడ కలుస్తూ ఉంటాం. టాప్ 10 మూవీస్ సాయి కుమార్వి ఏవి అంటే ఏం చెప్తారు మీరు? అంటే బేసిక్గా ఒక విధంగా నా ఫస్ట్ సినిమా ఎలాగో మర్చిపోలేను, దేవుడు చేసిన పెళ్ళి, స్నేహం, బాపు గారి స్నేహం. మళ్ళీ నాకు బ్రేక్ ఇచ్చిన ఫిలిం అన్నయ్య ఫిలిం ఛాలెంజ్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫిలిం. అలాగే నన్ను ఒక నటుడిగా అందరూ నా పక్కన గ్రేట్ యాక్టర్స్ యాక్ట్ చేసిన సినిమా కలికాలం. సో కలికాలమే నన్ను కన్నడకు కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో కలికాలం. అలాగే ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు ఉన్నాయి, కానీ అమ్మ రాజీనామా అని దాసనారాయణ గారి సినిమా, అది చాలా మంచి సినిమా, అమ్మ రాజీనామా. అలాగే సామాన్యుడు నాకు ఫస్ట్ నంది అవార్డు, నాకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు. అలాగే ప్రస్థానం మళ్ళీ నంది, ఫిల్మ్ఫేర్. ప్రస్థానానికి ఐ మిస్ ద నేషనల్ అవార్డు. అలాగే నా లైఫ్లో ఇంకా ఎవర్ గ్రీన్ సాంగ్ అది, అండ్ కృష్ణవంశీ అంతఃపురం. సో బ్రహ్మాండమైన అస్సలేం గుర్తుకు రాదు సూపర్ సాంగ్. ప్రేక్షకుల కోసం ఒక్కసారి అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అంటాడు. రైట్. ఈశ్వరలా మా బ్యూటిఫుల్. ఎందుకంటే అది హిందూ ముస్లిం దీని మీద ఆ రోజుల్లోనే మా అయ్యప్ప చేసిన ఫిలిం. వి గాట్ బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్ ఫర్ నంది ఆల్సో. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషిని ఎలా సంపుతావు. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పులులన్నీ కలిసిమెలిసి ఉంటాయి, మనిషి వెయ్యి పుట్టితోటి మనిషితోటి కలువవేరా. అలాగే గుడులల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్ప అంటావు, తన్నుకుని సత్తుంటావు. అన్నాని తమ్ముడంటే కొడుకాని తండ్రంటాడు, ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటూ నువ్వొక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటూ ఉందొక్కడే. సో మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా అన్న దీంతో ఆ సినిమా చేసాం. అది మాకు కొంచెం ఫైనాన్షియల్గా సినిమా మాకు కొంచెం దెబ్బ కొట్టింది, కానీ ఒక మంచి సినిమా అమ్మ పేరు మీద, నాన్న పేరు మీద చేస్తున్నప్పుడు సమాజానికి పనికొచ్చే సినిమా తీసాం. ఈవెన్ టుడే ఐ బిలీవ్. తర్వాత ఈ మధ్య కాలంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం, బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఒక ఫాదర్గా. అలాగే కన్నడలో రంగితరంగా, ఇంకా పోలీస్ స్టోరీ ఎవర్ గ్రీన్. అలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఈ లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారం, చాలా మంచి పేరు వచ్చింది, కొత్తగా వస్తున్నాయి కదా, లక్కీ భాస్కర్. ఇప్పుడు ఒక 10 సినిమాలు రెడీ అవుతున్నాయి, ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఈరోజు సంక్రాంతికి వస్తున్నా, రిలీజ్ అయింది. నెక్స్ట్ సాయిధరం తేజ్తో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత నాగశౌర్యతో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత ప్రియదర్శితో ఒక సినిమా ఫినిష్ అయింది, కోర్ట్ అని. కంటిన్యూ ప్రాసెస్. రాజాదిరాజా అని చేస్తున్నాను. కన్నడలో ఒక 3-4 ఫిల్మ్స్ అవుతున్నాయి. తమిళ్లో డీజిల్ అని చేస్తున్నాను. అలాగే 2 వెబ్ సిరీస్లు. నా అదృష్టం కన్యాశుల్కం, మన క్రిష్ గారి ఆధ్వర్యంలో కన్యాశుల్కం అని గ్రేటెస్ట్ ఎపిక్ అది. దాంట్లో రామపంతులు క్యారెక్టర్ చేయడం జరిగింది. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు, అందుకని ఒక క్లాసిక్ టచ్ చేసాం. సో అదొక అద్భుతమైన వేషం. అలాగే మా దేవకట్ట ప్రస్థానం తర్వాత మైసభ అనే ఒక వెబ్ సిరీస్, అందులోనూ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. సాయి కుమార్ గారు, సుదీర్ఘ ప్రయాణం 50 ఏళ్ళు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నంబర్.
రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సినీ ఇండస్ట్రీకి ఒక గొప్ప వరం లాంటి వాళ్ళు. హీరోగా సక్సెస్ కాలేకపోయాను అనే అసంతృప్తి ఏమైనా ఉందా మీకు? అమ్మగారు ఒక మాట చెప్తుండేవారు, నువ్వు ఫెయిల్ అవ్వకూడదు యాజ్ అన్ యాక్టర్. నువ్వేం చేసినా, అది ఒక సీన్ వేషం అయినా, నువ్వు హీరోగా చేసిన సక్సెస్ రేషియో తీసుకుంటే తప్పకుండా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి యాజ్ ఎ హీరోగా. అందుకనే నేను ఐ వాజ్ నాట్ ఎ స్టార్, ఐ వాజ్ ఒక మంచి హీరో, మంచి సినిమాలు చేసిన హీరో. ఎందుకంటే ఇందాక మీరు 10 ఫిల్మ్స్ అడిగినప్పుడు ఓవరాల్గా తీసుకుంటే నాకు ఈ 50 ఏళ్లలో 50 మంచి సినిమాలు ఉన్నాయి. ఏది యాక్టర్గా, చైల్డ్ ఆర్టిస్ట్గా, ఒక సపోర్టింగ్ యాక్టర్గా. ఇప్పుడు ఒక రాజాధిరాజా అని ఒక సినిమా, కొత్త కుర్రాడు హీరో, అందులో ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ కింగ్ రోల్ అనమాట. అలాగే కన్నడలో కొన్ని మైథలాజికల్ రోల్స్ చేశాను. సో కొన్ని అనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఒక ప్రస్థానం చేసిన తర్వాత, ఒక ఎవడు చేసిన తర్వాత. ఒక్క నిమిషం, ప్రస్థానం అంటే గుర్తొచ్చింది. ఆ డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని విషయాలు యూజ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ డైలాగ్ మన దేవకట్ట ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తప్పే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. చాలా అదొక ఇదిగా అనిపిస్తుంది, బూస్టప్ లాగా ఉంటుంది. గ్రేట్ క్లైమాక్స్, గ్రేట్. సర్వా కూడా అదరగొట్టాడు, సందీప్ కిషన్. దేవా డైలాగ్స్ ఇప్పుడు మైసభ అని చేస్తున్నాను, మళ్ళీ అది టాక్ ఆఫ్ ది ఒక వెబ్ సిరీస్లో ఒక అద్భుతంగా ఉంటుంది. చైతన్యరావును మన ఆది పినిశెట్టి వాళ్ళిద్దరు హీరోస్, నేను ఒక మెయిన్ రోల్. సో చాలా బాగుంటుంది మైసభ అని. సాయి కుమార్ ఒక ఫ్రెండ్ లాంటాడు అందరితో, ఎవరితో కూడా గొడవలు ఉండవు, ఏమీ ఉండవు, మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ వేస్తాను కొన్ని, జస్ట్ 1 word ఆన్సర్. ఓకే. వాళ్ళ గురించి ఫస్ట్ చిరంజీవి. అందరివాడు. బాలకృష్ణ. నా అదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారితో చేశాను, బాలయ్య బాబుతో చేశాను, కళ్యాణ్ రామ్తో చేశాను, మళ్ళీ తారక్తో చేశాను. ఇంకా తొందరలో మోక్షజ్ఞతో కూడా చేస్తే అన్ని జనరేషన్స్ అనమాట. బాలయ్య బాబు అన్స్టాపబుల్, నాగార్జున, మన్మధుడు, మహేష్ బాబు, నా మహర్షి, వెంకటేష్, విక్టరీ, పవన్ కళ్యాణ్, పీపుల్ స్టార్, అలాగే అల్లు అర్జున్, తగ్గేదేలే, పుష్ప, విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి. ఇక కమింగ్ టు పాయింట్ అండి, సుమన్ గారికి అలాగే రాజశేఖర్ గారికి మీ వాయిస్ అనేది ఒక అసెట్. అది ఎప్పటికీ మీరు అంటే లైక్ ఎలా ఫీల్ అవుతుంది దాని గురించి? లైక్ హౌ డు యు ఫీల్? నేను ఒకసారి చెప్పానండి, నేను హీరో అవ్వడానికంటే ముందు నా వాయిస్ హీరో అయిందని. దానికి కారణం సుమను, రాజశేఖర్. సో తరంగిణి ఫస్ట్ సుమన్కి అనమాట. అలాగే రాజశేఖర్కి వందే మాత్రం. కానీ సుమన్కి కొన్ని లైక్ దేశంలో దొంగలు పడ్డారు. నేను ఎప్పుడూ ఇమిటేట్ చేసేవాడిని కాదు వాయిస్ని. ఆ క్యారెక్టర్కి కావలసిన ఆ బేస్ కానీ, సాఫ్ట్నెస్ కానీ. ఇందులో సినిమా దేశంలో దొంగలు పడ్డారు అనుకుంటా, పేరు శివం, బ్రతుకు శవం, నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నాకు కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను, ఇది నా ఆటోబయోగ్రఫీ అని చాలా సాఫ్ట్గా ఉండేది సుమన్కి. అదే మనోడికి వచ్చేటప్పటికి ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడదే సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్, మటాష్ అని రాజశేఖర్కి తలంబ్రాలు. సో అలాగా వాళ్ళిద్దరికీ నా అదృష్టం. పొలిటికల్లో కొన్నాళ్ళు యాక్టివ్గా ఉన్నారు మీరు, తర్వాత సైలెంట్ అయ్యారు. సో వాట్ యు సే దీని గురించి? అంటే ఇప్పటికీ పొలిటికల్లో యాక్టివ్గా. అంటే నాదేమైందంటే నేను 2003-04లో ఐ జాయిన్డ్ బీజేపీ ఇన్ కర్ణాటక. సో కర్ణాటకలో నాకున్న ఇమేజు, నా స్పీచెస్ ఇవన్నీ కూడా బాగా జనానికి దగ్గరైంది. సో 2004లోనే కంటెస్ట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు వెంకయ్యనాయుడు గారి ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉండేవారు, అద్వానీ గారు, వాజ్పేయి గారు. సో 2004లో నేను కర్ణాటక మొత్తం ఉదయ్ యాత్ర అని, మాకు అనంత్ కుమార్ గారు ఉండేవారు, యడియూరప్ప గారు. సో వీళ్ళందరితో పాటు నేను పార్టీలో జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి ఉదయ్ యాత్రలో మ్యాక్సిమం 224 కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే దగ్గర నేను 150 పైన నేను క్యాంపెయినర్గా తిరగడం.
అండ్ మేము కూడా అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసాం, అప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్. అదే టైంలో అక్కడ ఢిల్లీలో వాజ్పేయి గారు ఓడిపోవడం ఏమైనా జరిగాయి. సో ఆ తర్వాత 2008లో కంటెస్ట్ చేశాను ఫ్రమ్ కర్ణాటక. చేసి చాలా బాగేపల్లి మా అమ్మగారు ఊరు. నేను ముందు వెనక ఏం ఆలోచించలే. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ డైరీ చదివి అందులో బాగేపల్లి ప్రస్తావన కూడా ఉంటే, సో అందరూ అన్నారు, ఎందుకు నువ్వు అర్బన్లో నిల్చోవచ్చు కదా, రూరల్లో ఎందుకు అని. లేదు నా అమ్మగారి ఊరండి అని వెళ్ళాను. బ్యాడ్ లక్, అది 1500 ఓట్స్లో ఎంతో స్వల్ప మెజారిటీ, అంతే 3000 దగ్గర. ఆ తర్వాత అప్పుడు నేను క్యాంపెయిన్ చేసిన ప్రతి చోట మిగతా వాళ్ళందరూ గెలిచారు, నేను గెలవలేకపోయాను. ఆ తర్వాత 2013లో కొన్ని కారణాల వల్ల పార్టీలో ఉన్నాను కానీ కంటెస్ట్ చేయలేదు. పార్టీకి ప్రచారం చేశాను. ముఖ్యంగా ఓన్లీ ఐ వాజ్ మోర్ ఫోకస్డ్ ఇన్ క్యాంపెయిన్. కర్ణాటకలో ఎక్కువ ఫోకస్ అయ్యాను. మన ఆంధ్రాలో చేశాను కానీ కొన్ని పాకెట్స్ వేర్ కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్లేసెస్లో చేశాను. ఆ తర్వాత 2018లో మళ్ళీ కంటెస్ట్ చేశాను బాగేపల్లి. కానీ నా తప్పులు కూడా ఉన్నాయి. కాన్స్టిట్యున్సీతో ఎక్కువ ర్యాపో లేకపోవడం, ఎక్కువ నేను వెళ్ళకపోవడం. సో కొంచెం వచ్చాడు సినిమా వాడు, ట్రై చేశాడు, ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు, కానీ మనల్ని పట్టించుకోలేదనే వాళ్ళు ఉన్నారు. సో ఎమ్మెల్యే అనేటప్పటికి కొంచెం మంచికి చెడుకి అన్నిటికీ మనం అక్కడ స్పాట్లో కాన్స్టిట్యున్సీలో కనిపించాలి. అది నా తప్పులు కూడా ఉన్నాయి. అయినా సరే ప్రయత్నించాము, పార్టీ నిలబడమంది కాబట్టి. కానీ ఈసారి మరి బ్యాడ్గానే ఓడిపోయాను మొన్న ఎలక్షన్లో. దానికి కారణం మనం కూడా అంటే యాక్చువల్గా 2008లోనే నేను ప్రజలకు కూడా ప్రామిస్ చేశాను, గెలిస్తే మాత్రం సినిమాలు చేయనని, ఐ విల్ బీ విత్ యూ అని, గెలిస్తే మాత్రం. ఎందుకంటే అది హిస్టరీ అయ్యేది. 2008లో గెలిచి ఉంటే అప్పటికి చిక్బలాపూర్ డిస్ట్రిక్ట్లో అసలు బీజేపీ అంతవరకు గెలవలేదు. నేను గెలుచుంటే ఐ వాజ్ ద ఫస్ట్ క్యాండిడేట్ టు విన్ దట్ కాన్స్టిట్యున్సీలో, ఒక బీజేపీ క్యాండిడేట్. మిస్ అయిపోయింది. బట్ నా అదృష్టం పెద్ద లీడర్స్తో అందరితో నేను స్టేజ్ పంచుకోవడం. నాకు వెంకయ్యనాయుడు గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన ఇప్పటికీ ఆయన ఎనర్జీ, ఆయన స్పీచ్లు. సో అలాగే వాజ్పేయి గారు, అద్వానీ గారు, తర్వాత మోదీ గారితో కొన్ని ప్రచార సభలు నేను మ్యాంగ్లూరులో ఆయన సీఎంగా ఉన్నప్పుడు. తర్వాత మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మొన్న రీసెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో నన్ను వెస్ట్ బెంగాల్, తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్కి ఢిల్లీ, అండమాన్స్కి మొన్న అండమాన్ నికోబార్స్కి వెళ్ళాను క్యాంపెయినర్గా. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అక్కడ క్యాంపెయిన్ చేశాను, అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే తమిళనాడులో కొన్ని పాకెట్స్, ఆంధ్రాలో మన సత్య గారని, ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ అని మన వెంకయ్యనాయుడు గారి దగ్గర ఉండేవారు ఓఎస్డీగా, ఆయన ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి. అలాగే తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా నేను యాక్టివ్గానే ఉన్నాను. మెగా కుటుంబంతో మీకు ఎప్పటి నుంచో మంచి సఖ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మీరు చూస్తూ వచ్చారు, ఆయన పెరగటం చూశారు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం చూశారు, ఆయన సక్సెస్ అవ్వటం చూశారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, ఏం చెప్తారు మీరు? నేనన్నది పవర్ ఎందుకు, పవర్ లేకుండా చేయొచ్చు కదా అంటారు. పవర్ ఉంటే ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు అవర్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డిప్యూటీ సీఎం ఇప్పుడు పిఠాపురం దగ్గర నుంచి ఆంధ్రాలో ప్రతి డెవలప్మెంట్కి, రోడ్ల గురించి కానీ ఇంకోటి కానీ ఆదివాసుల గురించి కానీ వెళ్ళి మాట్లాడి చేయాలన్న ఒక తాపత్రయంతో లక్కీగా ఈరోజు సెంట్రల్ సపోర్ట్ కూడా ఉండడం పెద్ద ప్లస్ అయింది. సో నేను ఆ రోజు 2008లో నాకు ఇదే అన్నయ్య చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఓడిపోయారేంటి అన్నప్పుడు ఐ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. బట్ ఎందుకంటే చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఏదో సంథింగ్ ఐ షుడ్ డూ, మా అమ్మ డైరీలో రాసుకున్నారు. ఈ రోజుకి బాగేపల్లి రోడ్స్ కానీ ఏమీ బాగుండవు కొన్ని చోట. సో దట్స్ వాట్. సో నేనన్నది పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ముందు నుంచి నేను 2-3 సార్లు కలిసినప్పుడంతా ఒక తెలియని ఒక ఆవేశం ఉంది, ఒక ఉద్రేకం, ఒక వైబ్ ఉంది, ఏదో చేయాలన్న తాపత్రయం ఉంది. బట్ స్టిల్ ఫస్ట్ ఎలక్షన్లో ఆయన డిసప్పాయింట్ అయ్యారు, ఏదో చేయాలని వెళ్ళారు. ఆయన ఎన్నోసార్లు నేను ఏదో చేద్దాం అనుకున్నాను, నన్ను మీరు గెలిపించలేకపోయారు అన్నది ఆయన కూడా పాపం ఎక్స్ప్రెస్ చేసుకోవడం జరిగింది. అలాంటిది ఈరోజు ప్రజలు వీళ్ళు మంచి చేస్తారన్న నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముగ్గురు కలవడం కూడా అది ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ జరిగింది. అది ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో చాలా ఇదిగా దానికి ప్రయత్నించి దానికి ఆయనే ముందుండి నడిపించి అది అయిన తర్వాత ఇప్పుడు దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో ఏంటంటే టోటల్గానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సిస్టమ్ని మార్చుకుంటూ సిస్టంలో ప్రక్షాళన జరగాలి. అది స్లోగా జరుగుతోంది. బట్ 1 డేలో అయ్యే పని కాదు. అలాగే వీళ్ళకు కూడా ఈ 5 ఏళ్లలో
వీళ్ళు అనుకున్నవన్నీ చేయగల ఇది కూడా కాదు. ఈవెన్ యాజ్ ఏ డిప్యూటీ సీఎం కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ తప్పకుండా మంచి విషయంతోనే ఉన్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ పవన్ కళ్యాణ్ గారికి పవర్ వచ్చింది. ఆ పవర్ని అతను ఇప్పటికే ఆయన జనంలోకి వెళ్ళి సమస్యల్ని దాని మీద కేంద్రీకరించి ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ 50 ఏళ్ళకి నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఇండస్ట్రీకి ఇంత మంచి నటుడిని ఇచ్చినందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాం. వన్స్ అగైన్ కంగ్రాట్స్. అలాగే మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.